ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. మోహన్ బాబు యూనివర్సిటీని ఎమ్మెల్యే నడికుదుటి ఈశ్వర్రావు సందర్శించారు. ఇటీవల తిరుపతి పర్యటనలో భాగంగా మోహన్ బాబు విశ్వవిద్యాలయాన్ని ఎచ్చెర్ల నియోజకవర్గ శాసనసభ్యులు మరియు ఎన్ఈఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ చైర్మన్ నడికుదుటి ఈశ్వర్రావు మరియు డైరెక్టర్ తేజ సందర్శించారు. వారికి మోహన్ బాబు సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జరిగిన ఆత్మీయ సమావేశంలో విద్యా విధానం, అమలు చేస్తున్న బోధనా పద్ధతులు, ఆహ్లాదకర వాతావరణం వంటి అంశాలపై చర్చించుకున్నారు. ఉత్తరాంధ్రలో ఎన్ఈఆర్ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ ను స్థాపించినందుకు మరియు విద్యలో కొత్త ప్రమాణాలను నెలకొల్పినందుకు, ఉత్తరాంధ్రలోని విద్యార్థులకు దృఢమైన పునాది అందించినందుకు మోహన్ బాబు ఎన్ఈఆర్ ని ప్రశంసించారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుండి ఎన్నుకోబడిన ఉత్తమ అధ్యాపక బృందం తీసుకురావాలనే ఎన్ఈఆర్ దార్శనికతను మోహన్ బాబు మరియు విష్ణు ప్రశంసించారు. ఇది విద్యార్థుల సమగ్ర అభివృద్ధిపై గణనీయమైన ప్రభావాన్ని చూపుతుందని కొనియాడారు. బోర్డు పరీక్షల్లో సాధించిన అత్యుత్తమ విద్యా ఫలితాలపై వారు ఎన్ఈఆర్ని మరియు తేజాని అభినందించారు. స్పేస్ సెంటర్కు వెళ్లిన సునీత విలియమ్స్ సురక్షితంగా నేలపైకి ల్యాండ్ అయిందని కళ్యాణి స్కూల్ విద్యార్థులు స్కూల్ ఆవరణలో నినాదాలు చేశారు. జైహో భారత్, జైహో సునీత. స్పేస్ సెంటర్కు వెళ్లిన సునీత విలియమ్స్ వారం రోజుల్లో తిరిగి రావాల్సి ఉండగా 9 నెలల తరువాత సురక్షితంగా ఫ్లోరిడా సముద్ర తీరంలో ల్యాండ్ అయిందని కళ్యాణి స్కూల్ టీచర్ సంతోష్ అన్నారు. కవిటి పట్టణంలోని కళ్యాణి స్కూల్ ఆవరణలో జాతీయ పతాకాలు పట్టుకుని సునీత విలియమ్స్ నేలపై వచ్చిన వెంటనే విద్యార్థులు ఒకరికొకరు మిఠాయిలు పంచుకుంటూ జైహో భారత్, జైహో సునీత అంటూ నినాదాలు చేస్తూ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. నాసా కూడా చేతులెత్తేసిన సమయంలో నేను ఉన్నా అంటూ ఎలన్ మస్క్ శాస్త్రవేత్త ముందుకు వచ్చి సునీత టీంను స్పేస్ నుంచి భూమిపైకి తీసుకువచ్చిన మగధీర ఎలన్ మస్క్ అని సంతోష్ అన్నారు. సునీత విలియమ్స్ తో పాటు ఆమె బృందం విల్మోర్, నీల్ హ్యాక్, గోర్గోనోవ్ బృందానికి శుక్రవారం ఫ్లోరిడా సముద్ర తీరంలో ఘనస్వాగతం పలికారని అన్నారు. 18 గంటల ప్రయాణం తరువాత భూమిపైకి చేరుకున్న యోమో నౌకలోని సునీత బృందానికి హ్యూస్టన్లోని జాన్సన్ స్పేస్ సెంటర్ కి తరలించారని తెలిపారు. అనంతరం విద్యార్థులు సునీత విలియమ్స్ కు జేజేలు చెబుతూ గడిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ బిందుమాధవితో పాటు ఏవో రాణి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. శివాని కళాశాలలో జయరాజ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సైబర్ చైతన్య యాత్ర కార్యక్రమం నిర్వహించారు. ప్రజల్లో చైతన్యం కల్పించి సైబర్ నేరాలపై వారికి సంపూర్ణ అవగాహన కల్పించడం ద్వారా అడ్డుకట్ట వేయవచ్చని ప్రముఖ వైద్యులు, జనసేన నాయకులు డాక్టర్ దానెట్ శ్రీధర్ అన్నారు. మండలంలోని శివాని కళాశాలలో జయరాజ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సైబర్ చైతన్య యాత్ర కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సైబర్ నేరాల నుండి మనం ప్రజలను ఎలా కాపాడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. సైబర్ నేరాలను జిల్లాలో ఏ విధంగా అరికట్టాలి, ప్రజలను ఏ విధంగా అప్రమత్తం చేయాలనే విషయంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు జయరాజ్ కార్యక్రమాలు నిర్వహించేందుకు ముందుకు రావడం అభినందనీయమన్నారు. విద్యార్థులు చదువు పూర్తి చేసిన తరువాత ఉద్యోగాల కోసమే ఎదురు చూడకుండా తాము ఎంచుకున్న రంగాల్లో రాణించేందుకు కృషి చేయాలని సూచించారు. జయరాజ్ కరోనా వేళ సమయం వృధా చేయకుండా సైబర్ నేరాల నియంత్రణ అవగాహన పెంచుకొని తనకు సహాయం చేయాలని కోరానని తెలిపారు. జయరాజ్లో ఉన్న పట్టుదల, కృషి చూసి తాను సహాయం చేసేందుకు ముందుకు వచ్చినట్టు వివరించారు. సెల్ఫోన్ వినియోగం ద్వారా ఇతరులకు ఇబ్బందులు కలిగించవద్దని, కేవలం మంచి కోసం ఫోన్ను వినియోగించాలని సూచించారు. జయరాజ్ మాట్లాడుతూ తాను గత 4-5 ఏళ్లుగా సైబర్ నేరాలపై తాను పూర్తిగా పరిశోధనలు చేశానని, ప్రజలు ఎలా మోసపోతున్నారో తెలుసుకుంటే ఎంతో బాధ కలిగిందన్నారు. కొందరు ఈ సైబర్ నేరాల బారిన పడి ఆత్మహత్యలకు సైతం పాల్పడిన ఘటనలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ప్రజల్లో, యువతలో సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించేందుకు సైబర్ చైతన్య యాత్ర కార్యక్రమం ప్రారంభించామన్నారు. ఈ ప్రాజెక్టుకు సహకరించిన డాక్టర్ దానెట్ శ్రీధర్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్సీసీ 14వ బెటాలియన్ బాలకృష్ణ, శివాని కళాశాల ప్రిన్సిపల్ వై శ్రీనివాసరావు, విద్యార్థులు, జయరాజ్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం జయరాజ్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ సైబర్ చైతన్య యాత్ర, తెలుగు సైబర్ సొల్యూషన్ పోస్టర్లను ఆవిష్కరించారు. రైస్ మిల్ కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాలని రాష్ట్ర కన్వీనర్ బి వాసుదేవరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైస్ మిల్ కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వాలంటూ పీఎఫ్, ఈఎఫ్ఐ చట్టబద్దమైన సౌకర్యాలు అమలు చేయాలని రైస్ మిల్లులు వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కన్వీనర్ బి వాసుదేవరావు డిమాండ్ చేశారు. సిఐటియు అనుబంధ రైస్ మిల్లు వర్కర్స్ యూనియన్ జిల్లా 4వ మహాసభను
కోటబొమ్మాలిలో నిర్వహించారు. ముందుగా కొత్తపేట జంక్షన్ నుండి కోటబొమ్మాలి సంత మైదానం వరకు ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా రైస్ మిల్ కార్మికుల యూనియన్ జిల్లా కన్వీనర్ హెచ్ ఈశ్వరరావు మాట్లాడుతూ రైస్ మిల్లుల యాజమాన్యాలు కార్మికులకు కనీస వేతనాలు ఇవ్వడం లేదని, పీఎఫ్, ఈఎఫ్ అమలు చేయడం లేదని అన్నారు. కార్మికులకు చట్టబద్దమైన సౌకర్యాలు అమలు చేయకుండా తీవ్ర శ్రమ దోపిడీకి గురి చేస్తున్నారని అన్నారు. రైస్ మిల్లుల యాజమాన్యాలు కార్మికుల పట్ల నిర్లక్ష్య వైఖరిని వీడి వెంటనే సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. రైస్ మిల్ కార్మికులు బస్తాలు మోసినప్పుడు నడుం జారిన, యంత్రాల వద్ద ప్రమాదాలకు గురైన యాజమాన్యాలు పట్టించుకోవడం లేదని, కార్మికులకు ఎటువంటి ఆసరా ఉండడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీకాకుళం జిల్లాలో ఎండ తీవ్రతకు భగ్గుమంటున్న వాహనాలు. పలాస జాతీయ రహదారిపై ద్విచక్ర వాహనంతో ప్రయాణిస్తున్న సమయంలో ఒక్కసారిగా వాహనం నుండి మంటలు చెలరేగడంతో బైక్ వదిలి దిగిపోయిన వాహనదారుడు. ఎండ తీవ్రత వల్ల ఇలా జరుగుతున్నాయని అంటున్న వాహనదారులు. ఎల్లెల్పుర గ్రామంలో రియల్ ఎస్టేట్ భాగస్వామైన రేజేటి శేఖర్పై జరిగిన ఘటనను సిపిఐ పార్టీ వారు తీవ్రంగా ఖండించారు. పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ మండలం ఎల్లెల్పురం గ్రామంలో రియల్ ఎస్టేట్ భాగస్వామైన రేజేటి శేఖర్పై జరిగిన ఘటనను సిపిఐ పార్టీ తీవ్రంగా ఖండిస్తోంది. ఆయనను స్తంభానికి కట్టి బంధించడం అనాగరిక చర్య అని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా దోషులను కఠినంగా శిక్షించాలని సిపిఐ పార్టీ కార్యదర్శి కోరంగి మన్మథరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం ఏరియా ఆసుపత్రిలో ఉన్న శేఖర్ను పరామర్శన చేసిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, శేఖర్ తన వద్ద ఉన్న డబ్బులతో పాటు మధ్యవర్తిగా ఉండి తన బంధువుల దగ్గర, స్నేహితుల దగ్గర పెట్టుబడిని సేకరించి రియల్ ఎస్టేట్ నిర్వాహకుడు రాజేంద్ర నాయుడుకు ఇప్పించి రియల్ ఎస్టేట్లో భాగస్వామి కూడా అయ్యాడని తెలిపారు. రియల్ ఎస్టేట్ నిర్వాహకుడైన రాజేంద్ర నాయుడు వారి బృందం కొంతమంది ఏజెంట్లను నియమించి రియల్ ఎస్టేట్ బిల్లును అమ్మించారు. అప్పులు ఇచ్చిన వారికి తిరిగి చెల్లించకపోవడంతో పాటు కాలం గడుస్తున్న కొలది రియల్ ఎస్టేట్ యాజమాని రాజేంద్ర నాయుడు అప్పుల వారి కంట కనబడకుండా ఉండడంతో వారి సొంత ఊరు వచ్చి వారి కుటుంబీకులను నిలదీస్తున్నారు. బయటవారు రావడానికి శేఖరే కారణమని భావించి ఆయనను ఆ విధంగా పైశాచికంగా, అనగారికంగా అటవీ చర్యలకు పూనుకోవడం సభ్య సమాజం తలదించుకుంటుందని తెలిపారు. దాడి చేసిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని జిల్లా కార్యదర్శి మన్మథరావు డిమాండ్ చేశారు. ఆయనకు హత్యా ప్రయత్నం చేసినటువంటి వ్యక్తుల మీద కఠినమైనటువంటి చర్య తీసుకొని వాళ్ళకు రిమాండ్కు పంపించి ఆ కస్టమర్లకు ఇవ్వవలసినటువంటి డబ్బులు కూడా, అలాగే ఏజెంట్లకు ఇవ్వవలసినటువంటి డబ్బులు కూడా అప్పచెప్పే పరిస్థితి ఇప్పుడున్నటువంటి పోలీసు యంత్రాంగం కానీ, అలాగే ప్రభుత్వ యంత్రాంగం కానీ, రాజకీయ నాయకులు కానీ చొరవ తీసుకొని ఇది న్యాయం చేయకపోతే సిపిఐ పార్టీ తరఫున మేము చాలా ఆందోళన చేస్తాం. ప్రభుత్వ నియమ నిబంధనల ప్రకారం రిజిస్ట్రేషన్ చేసుకుని రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవని, కొంతమంది నిబంధనలకు వ్యతిరేకంగా రియల్ దందాలు నిర్వహిస్తున్నా వారి మీద చర్యలు లేకపోవడంతో చివరికి కోట్ల రూపాయల పెట్టుబడులు సేకరించి చేతులెత్తేయడంతో పరిపాటిగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాజేంద్ర నాయుడు ఆస్తులను వశపరుచుకుని లబ్ధిదారులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని ఆయన కోరారు. ఈ ఘటన అనాగరిక చర్య, ఆటవిక చర్య. ఇట్లాంటి ఆధునిక ప్రపంచంలో మనిషిని తాళతో కట్టి బంధించి మరి కరెంటు స్తంభాన్ని కట్టడం, ఇట్లాంటి దుశ్చర్యల్ని సభ్య సమాజం సిగ్గుపడుతోంది. వాళ్ళు చేసిన చర్యని మేము ఖండిస్తున్నాం. దీని మీద స్పష్టంగా అధికార యంత్రాంగానికి, ప్రధానంగా పోలీసుల వాళ్ళకి మేము విజ్ఞప్తి చేస్తుందంటే, ఇలాంటి ఘటనలు మరలా జరగకుండా ఉండాలంటే ఇది ఎవరైతే ఆ దాడి చేశారో వారిపైన విచారణ జరిపి కఠిన చర్య తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. జిల్లా కార్యదర్శితో పాటు జిల్లా కార్యవర్గ సభ్యులు బుడితి అప్పలనాయుడు, గోపినాయుడు, గౌర్నాయుడు తదితరులు పరామర్శించారు. గాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో జరుగుతున్న క్రికెట్ పోటీల్లో శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ పాల్గొన్నారు. ఏపీ లెజిస్లేటర్స్ స్పోర్ట్స్ మీట్ 2025 విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియంలో జరుగుతున్న క్రికెట్ పోటీలలో రెండవ రోజు శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గొండు శంకర్ పాల్గొన్నారు.
3 రోజుల పాటు ఈ క్రీడా పోటీలు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు గుండుశంకర్ మాట్లాడుతూ క్రీడలపై ఉన్న మమకారంతో అందరూ ఎంతో ఉత్సాహంగా ఈ పోటీల్లో పాల్గొని వారి యొక్క నైపుణ్యాన్ని, క్రీడా అభిమానాన్ని చాటుకున్నారని అన్నారు. ఈ క్రీడల్లో పాల్గొనడం చదువుకున్న రోజులు గుర్తుకొస్తున్నాయని, వయస్సుతో నిమిత్తం లేకుండా అందరూ ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా, స్నేహభావంతో పాల్గొని పండగ వాతావరణం కనిపిస్తుందని అన్నారు. ఇటువంటి మంచి అవకాశం కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ప్రత్యేక కృతజ్ఞతలు శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు తెలుపుకుంటున్నామని, ఒకే వేదికగా అందరూ కలవడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ఈ ఉత్సవాల్లో శాసనసభ్యులు, శాసనమండలి సభ్యులు పాల్గొన్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.